హాయ్ హలో అండి, నేను మేఘనారెడ్డి. ఈరోజు మన ఛానల్ ద్వారా మా తల్లిదండ్రుల తర్వాత నేను అమితంగా అభిమానించే ఇద్దరు వ్యక్తుల గురించి షేర్ చేయబోతున్నానండి. ఒకరేమో ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు గారు, రెండవది ఆర్థోపెడిషన్ డాక్టర్ గురవారెడ్డి గారండి. రీసెంట్గానే చాగంటి కోటేశ్వరరావు గారికి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో డాక్టర్ గురవారెడ్డి గారి ఆధ్వర్యంలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్స నీ రీప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా జరిగిందండి. నాకు చాగంటి కోటేశ్వరరావు గారు, డాక్టర్ గురవారెడ్డి గారి మీద అమితమైన అభిమానం ఉంటుందండి. ఒకరేమో డాక్టర్ గురవారెడ్డి గారండి, ఎంతోమందికి కీలు మార్పిడి శస్త్రచికిత్స చేసి ఆరోగ్యంగా నడిపిస్తున్నారు. మరొకరు చాగంటి కోటేశ్వరరావు గారండి, వారి ప్రవచన బోధనలతో ఎంతోమందిని ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు. వీరు సమాజానికే ఒక వరం అని చెప్పొచ్చండి. నేను అమితంగా ఆరాధించే చాగంటి కోటేశ్వరరావు గారు, గురవారెడ్డి గారు ఒకే ఫోటో ఫ్రేమ్లో చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూనే నేను పెరిగానండి. ఓపిక అయి ఉండొచ్చు, సహనం అయి ఉండొచ్చు, నాకు పెద్దల పట్ల ఉన్న సంస్కారం అయి ఉండొచ్చు, గౌరవం అయి ఉండొచ్చు, ఆధ్యాత్మిక చింతన అయి ఉండొచ్చు, వాక్కు అయి ఉండొచ్చు, ధర్మ మార్గంలో నడవడం అయి ఉండొచ్చు, అన్నీ కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూనే నేను తెలుసుకున్నానండి. వారి శిష్యురాలినైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు త్వరగా కోలుకొని వారి ప్రవచన బోధనలతో ఇంకా ఎంతో మందిని ధర్మ మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నానండి. వారి శిష్యురాలిగా వారి బోధనలు వినాలని ఆశిస్తున్నా. నేను ఎంతో అమితంగా అభిమానించే డాక్టర్ గురవారెడ్డి అంకుల ఆధ్వర్యంలోనే నాకు కూడా ఒకప్పుడు కీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. సో వారిరువురి గురించి మాట్లాడే అదృష్టం నాకు ఈరోజు వచ్చింది అని నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారు కిమ్స్ సన్షైన్ మేనేజ్మెంట్ గురించి, డాక్టర్ గురవారెడ్డి గారి గురించి వారి అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు చాగంటి గారి మాటలు వినొచ్చు అన్నమాట. కిమ్స్ సన్షైన్ మేనేజ్మెంట్ గురించి, వారి సేవల గురించి చెబుతూ ఉంటే మనసుకి చాలా తృప్తిగా అనిపించిందండి. ఎందుకంటే అక్కడి మేనేజ్మెంట్ సేవల గురించి నాకు తెలుసు కాబట్టి చాలా తృప్తిగా అనిపించిందండి. ముందు గురవారెడ్డి అంకుల్ కూడా ఇంకా ఎంతోమందికి వారి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ భగవంతుడి ఆశీస్సులు చాగంటి కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా డాక్టర్ గురవారెడ్డి అంకుల్కి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.